హాయ్ అండి, వెల్కమ్ టు మాస్ కిచెన్. ఈరోజు మిల్క్ కేక్ ఎలా చేయాలో చూద్దామండి. ఇది చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు, కానీ కొంచెం టైం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దామండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకుని అందులో 2 లీటర్లు పాలు పోసుకోవాలి. నేను 2 లీటర్లు మామూలు పాలు తీసుకున్నా అండి. దీనికి ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకుంటే చాలా బాగుంటుందండి. పాలు పోసుకున్న తర్వాత మనం కంటిన్యూగా ఇలా కలుపుతూనే ఉండాలండి, అడుగంటుకోకుండా. పాలు కాగిపోయిన తర్వాత పాలని మనం ఇప్పుడు ఇరగొట్టుకోవాలి. దానికి వెనిగర్ వాడుకోవచ్చు, నిమ్మరసం వాడుకోవచ్చు, లేకపోతే ఇలా నిమ్మ ఉప్పు అయినా వాడుకోవచ్చు. అయితే నేను నిమ్మ ఉప్పు వాడుతున్నాను. చూడండి, ఇది నిమ్మ ఉప్పు అండి. ఇది కూడా ఒకసారి వేసుకోవద్దు, ముందు కొంచెం వేసుకోండి. వేసుకుని పాలు ఒకసారి కలుపుకుని చూడాలి. పాలు విరగటం స్టార్ట్ అయితే ఇంకా ఆపేయాలండి. లేదు ఇంకా కొంచెం విరగాలి అంటే ఇంకా కొంచెం వేసుకోవాలి. ఏదైనా వెనిగర్ అయినా, నిమ్మరసం అయినా, నిమ్మ ఉప్పు అయినా చాలా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనకి పాలు మొత్తం విరగక్కర్లేదు, జస్ట్ కొంచెం విరగాలి. మనం మిల్క్ కేక్ తినేటప్పుడు మనకి పలుకులు తగులుతూ ఉంటాయండి, దానికోసమని ఇది మనం పాలు మొత్తం విరక్కోకుండా కొంచెం విరగాలండి. చూడండి, పాలు విరగటం స్టార్ట్ అయినాయండి. ఇప్పుడు అందులో 3/4 కప్ షుగర్ వేసుకోండి. షుగర్ వేసుకున్నా కూడా మొత్తం ఇలా కలుపుతూనే ఉండాలి, అడుగంటుకోకుండా. సైడ్స్ నుండి ఇలా అంటుకుంటూ ఉంటాయండి, అందుకు ఇలా పాలంతా మరిగిపోయేంత వరకు మనం కలుపుతూనే ఉండాలండి. ఇప్పుడు దీనికి ఎక్కువ పని ఉండదు, జస్ట్ మరగాలంతే. మొత్తం మరిగిపోవాలి పాలు. మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలండి. దీనికి చాలా టైం పడుతుందండి. చూడండి, పాలు చాలా వరకు మరిగిపోయినాయి. ఈ లోపు మనం ఒక స్టీల్ బౌల్ కానీ ఏదైనా ఒక గిన్నె తీసుకుని దానికి నెయ్యి మొత్తం అప్లై చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఎందుకంటే మిల్క్ కేక్ ఎంత వేడిగా మనం గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేస్తామో అంత మంచి కలర్ వస్తుంది. ఇప్పుడు చూడండి, బాగా దగ్గర పడిపోయిందండి. ఇప్పుడు అందులో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని ఇలా కలుపుకుంటూనే ఉండాలి. చూడండి, మొత్తం గట్టిపడిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోండి చక్కగా. మూత పెట్టుకుని వెయిట్ చేయండి, ఇది గట్టిపడేంత వరకు. దీనికి చాలా టైం పడుతుందండి, 2-3 గంటలు పట్టొచ్చు, 4-5 గంటలు పట్టొచ్చు. తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత ఇలా కట్ చేసుకుని సర్వ్ చేసుకోండి. చాలా ఈజీగా మనం మిల్క్ కేక్ ఇంట్లోనే చేసుకోవచ్చు. స్వీట్ షాప్లో కొనే కంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.